హలో అందరికీ. ఈరోజైతే నేను ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను అనమాట. దమ్ బిర్యానీకి మెయిన్ బ్రౌన్ ఆనియన్సే అనమాట. ముందు అవి ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్. అవన్నీ ఆయిల్లో వేసేయాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. టర్న్ అయిన తర్వాత వెంటనే తీసేయండి, ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి అన్నమాట. సో అవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మీరు ఏ దబ్బర్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నారో అదే దబ్బర్లో చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ముందు బాగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, రుచికి సరిపడినంత వేసుకోవాలన్నమాట. అవన్నీ నేనైతే కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇంకా అందులోకి గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా బిర్యానీ మంచి టేస్ట్ రావాలని చెప్పేసి నేను షాహీ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కర్డ్. మనము కర్డ్ ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అంత ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి అందులోకి. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. నేను బిర్యానీ మసాలా యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. అవి నేను లాస్ట్లో యాడ్ చేశాను. మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి. అనాస పువ్వు, పట్టా, లవంగా, ఇంకా ఒక ఇలాచి, ఇంకా షాజీరా నేను లాస్ట్లో యాడ్ చేశాను. మీరు యాడ్ చేసేసుకోండి. ఇంకా ఏ బాండలు అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసామో ఆయిల్ని కానీ వేసుకుంటే ఇంకా చికెన్ బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా 4 పచ్చిమిర్చిని యాడ్ చేసి మనము ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ని కొంచెం యాడ్ చేసేసుకోండి ఆ చికెన్లోకి. ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసి మనం కొంచెంసేపు దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చూసేద్దాం. నేను ఎంత చికెన్ అయితే తీసుకున్నానో దానికి సరిపడా క్వాంటిటీ రైస్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ మీద ఒక దబ్బర్ పెట్టుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్, సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనము ఆ వాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఊరికే కలిపెట్టకూడదు. నేను చూపిస్తున్నట్టు కలిపెట్టాలన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా బబుల్స్ వస్తే ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే రైస్ని ఎక్కువగా కుక్ చేసుకోకూడదు. ఒక 80% కుక్ చేసుకోవాలి. నా రైస్ అయితే కుక్ అయిపోయింది, అందుకే నేను దాన్ని వడగట్టేసుకున్నాను. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులోకి ఆ రైస్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు దానిపైన మనము బ్రౌన్ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర గార్నిష్ చేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇంకా దానిపైన వెయిట్ పెట్టేసి ఒక 45 మినిట్స్ సిమ్లోనే పెట్టాలన్నమాట. అప్పుడు చికెన్ బాగా కుక్ అవుతుంది. ఒక 45 మినిట్స్ తర్వాత తీసి చూస్తే స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారు కదా. మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.